భారతదేశ వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిపైకి రాక మరింత ఆలస్యం కానుందా? అవునని అంటోంది నాసా. వచ్చే ఏడాది మార్చి వరకు అంతరిక్ష కేంద్రంలోనే ఆస్ట్రోనాట్ సునీతా విల్మోర్ ఉండనున్నట్టు నాసా తెలిపింది. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ని రిలీవ్ చేసే ప్రయోగం మార్చిలోపు జరిగే అవకాశాలు లేకపోవటమే ఇందుకు కారణం. దీంతో వీళ్ల రాక కూడా ఇంకొంచెం ఆలస్యం అవుతుందని నాసా చెప్తోంది. భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి చేరే అవకాశాలు లేవంటోంది నాసా. ఈ ప్రాసెస్ ఇంకొంత ఆలస్యం కానుందని చెబుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఉండనున్నట్లు నాసా స్పష్టం చేసింది. మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు సాంకేతిక కారణాలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకున్నారు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆమె తిరిగి భూమికి చేరుకుంటారని అంతా భావించారు. కానీ కొన్ని కారణాలతో మిషన్ పూర్తి కావడం ఇంకొంచెం లేటవుతోందని నాసా అంటోంది. ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, విల్మోర్ను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ను ప్రయోగించింది నాసా. ఇందులో హగ్, గొర్బునోవ్ అనే 2 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. స్పేస్ ఎక్స్ క్రూ 9లో అంతరిక్షంలో చిక్కుకున్న వారిని తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు 2 ఖాళీ సీట్లను పంపించారు. ఇది సెప్టెంబర్లోనే ISS కు చేరుకుంది. దీంతో 4 ఫిబ్రవరిలో తిరిగి వచ్చేస్తారని అంతా భావించారు. నాసా కూడా అదే ప్రకటించింది. అయితే క్రూ 9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు క్రూ 10 ప్రయోగం కూడా నాసా చేపట్టింది. ఇది మార్చిలో ఉండే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందు ఈ ప్రయోగం జరిగే అవకాశాలు లేవు. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ మార్చిలో భూమిపైకి తిరిగొచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఈ ఏడాది జూన్లో 8 రోజుల మిషన్ కోసం బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సూల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. నిజానికి జూన్ 14నే వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అక్కడే చిక్కుకుపోయారు. తిరిగి రావడానికి రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులొచ్చాయి. సునీతా విలియమ్స్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ అంతరిక్ష కేంద్రంలో గడుపుతున్నారు. ఇది ఆమెకు 3వ రోదసి యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISS కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ISS లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి కూడా అలాగే అంతరిక్ష కేంద్రంలోకి స్టార్లైన్ క్యాప్సూల్లో వెళ్లారు. కానీ సాంకేతిక సమస్యలతో ఈ మిషన్ కంప్లీట్ కావడానికి అడ్డంకులేర్పడ్డాయి. అయినా సరే సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నారు.